రాజుకు ఉంటుందా? రాజుకు అధికారం ఉందా? రాజుకు అధికారం ఉందా? మనుషులకు అధికారం ఉందా? దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆ జంతువులను పక్షులను అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఏమన్నారు? ఇదిగో ఇవి అన్నీ మీకోసమే, నీవు వీటిని తీసుకొని తినుము, నీకు ఇష్టమైనదిగా నీవు వాడుకో అని చెప్పి అతనికి అధికారం ఇచ్చారు. కానీ మనిషి చంపడానికి అధికారం ఇచ్చారా? లేదు కదా. ప్రాణులను, సమస్త జీవులను అతనికి ఇచ్చారు. కానీ మనుషులను ఆయన మొట్టమొదటిగా ఆదామును చేశాడు, అవ్వను చేశాడు. వాళ్ళకిద్దరు పిల్లల్ని మనం చూస్తున్నాం, కయ్యను, ఏబేలు. ఏబేల్ని కయ్యను చంపితే దేవుడు ఏం చేశాడు? పరిగెట్టుకొని వచ్చేసాడు కయ్యను దగ్గర. కయ్యను, మీ తమ్ముడు ఎక్కడా అని అంటే అతడు ఏం చేశాడు? వాడెవడు? నాకెందుకు? నన్ను అడుగుతావేంటి? అతనికి నేను కావలి వాడినా అని అంటే, అతని యొక్క రక్తం నాకు మొరపెట్టుచున్నది, నువ్వేం చేసావు చెప్పు అని చెప్పి నిలదీశారా లేదా? అతనికి పనిష్మెంట్ ఇచ్చారా లేదా? సరే, ఆ రోజు అలాగే చేశారంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనిషి యొక్క ప్రాణం అన్నది ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుంది? దేవుని యొక్క ఆధీనంలో. సర్వాధికారి ఒక రాజు యొక్క ఆధీనంలో ఉందా? ఉన్నదా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఏమి బాగా భయపడిపోయి నేను ఏదైనా తీసుకొని జైలు వేసేస్తానేమో, మీ తలని నరికేస్తాను అన్నట్లుగా అంటున్నారు. అక్కడ గట్టిగా చెప్పండి. లేదు కదా? లేదు. అలా గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. మనిషి మీద అధికారం మనిషికి లేదు. ఉన్నది కొంతవరకు. అది ఆ అధికారం దేనికంటే పరిపాలించుటకు, అతనికి బాగోదాలని చూసుకోవడానికి, మంచి చెడు చూసి అతడు సంతోషంగా ఆనందంగా ఉన్నట్లుగా చేయడానికే అధికారాన్ని ఇచ్చాడే కానీ వాడిని నాశనం చేసే అధికారం ఏ రాజుకు దేవుడు ఇవ్వలేదు. ఇది మనకందరికీ తెలుసు. అయితే ఇక్కడ స్నాపకుడు యోహాను యొక్క చావు, ఆయన చంపటం అన్నది ఎంత హీనంగా జరిగిందో, ఎంత మహాభయంకరంగా జరిగిందో అని మనం చూడగలుగుతాం. ఈ సంఘటనలో మనుషుల యొక్క నిర్లక్ష్యం, అధికారుల యొక్క ఏమంటారు, నాకు అధికారం ఉంది అన్న అహంకారం, నేను ఏదైనా చేయగలుగుతాను అనే ఒక దేవుని యొక్క స్థానాన్ని తీసుకున్న ఒక అహంకారాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము మెల్లగా చూస్తాం. 18వ వచనం ఎవరైనా చదవండి. నీవు నీ సహోదరుని భార్యను పెళ్ళాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించాడు. ఎవడు? స్నాపకుడు యోహాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది 2000 సంవత్సరాల క్రిందట జరిగింది. 2025 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, తమ్ముడు యొక్క భార్యను అన్నయ్య, లేకపోతే అన్నయ్య యొక్క భార్యను తమ్ముడు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉందా? లేదు కదా. ఇదే చెప్పండి. లేదు కదా.
అటువంటివి ఎవరైనా చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? కానీ కొంతమంది మూర్ఖులు చేస్తున్నారా లేదా? కొంతమంది ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ముస్లిమ్స్ వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ముగ్గురిని ఏదో పెళ్లి చేసుకుంటారంట, అది వేరు. కానీ మిగతా మతాలకు చెందిన వాళ్ళు ఎవరు కూడా ఒక్కరనే చెప్పుకుంటున్నారు. అంతేనా? క్రైస్తవులు హల్లెలూయా. ఏ మతమైనా సరే ఒక్కరికి ఒక్కరు అని చెప్పుకుంటున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు, ఐదుగురు చేసేసుకుంటున్నారు. మీకు ఎలా కనిపిస్తుంది? ఒకటండి, రాజు అయినా, ఒక చిన్న ఏమీ లేని ఒక పేదవాడైనా తప్పే. ఎవడు చేసినా తప్పే. అధికారంలో ఉన్నవాడు చేసినా తప్పే, అధికారం లేనివాడు చేసినా తప్పే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో కూడా కొంతమంది ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్లు అని చెప్తారు. ఇల్లీగల్గా భర్త ఉండగా ఇంకొక దానితో, భార్య ఉండగా ఇంకొక దానితో తిరిగే వాళ్ళు అనేక మంది సమాజంలో ఉన్నారు. ఈ రోజుల్లో దానిని చాలా సహాయంగా సింపుల్గా తీసేసుకుంటున్నారు. కొంతమంది కుర్రవాడు వయసులో ఉన్నాడు, ఆమె వయసులో ఉంది కనుక కళ్ళు మూసుకోండి, పర్వాలేదా? కళ్ళు మూసుకోండి, నీకు పర్వాలేదేమో. పైవాడు ఒప్పుకుంటాడా? ఆనాడు రాజులను బెదిరిగించాడు ఎవడో? యోహాను. దానికి అతడిచ్చిన వెల ఏం తెలుసో? తన యొక్క ప్రాణం. మరి ఈ విషయాన్ని ఈరోజు కొంచెం మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని నేను యాక్చువల్లీ ఫాదర్ గారిని ఇవాళ చెప్పమని చెప్తాను అనుకున్నాను. కానీ ఇందులో ఈరోజు వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి, మనకు ఉపయోగపడే విషయాలు. దాన్ని అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను. చూసుకోండి, అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరు చేసినా తప్పే. ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు కుర్రవాళ్ళని ఆకర్షిస్తూ ఉన్నారు. చాలామంది స్త్రీలు కుర్రవాళ్ళని అస్సలు ఉండనివ్వట్లేదు. చాలామంది సమాజంలో బయటపడేది ఎవరు? అబ్బాయిలే బయటపడతారు, మగవాళ్ళే బయటపడతారు ఈ విషయంలో. కానీ దానికి వెనక కారణం ఎవరు? ఆడవాళ్ళే. తప్పే. దయచేసి జాగ్రత్త పడండి. దేవుడు దీనిని సహించరు, ఇష్టపడరు. ఈ విషయం క్లియర్గా అర్థం చేసుకోండి. వ్యభిచారం అన్నది ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా అంగీకరింపబడలేదు సొసైటీలో. నీకంటూ ఒక భార్య, నీకంటూ ఒక భర్తను దేవుడు వివాహ వ్యవస్థ ద్వారా ఇచ్చి ఉన్నారు.
మీ కామ కోరికలను తీర్చుకోవడానికి నీకొండు భర్త, నీకొండు భార్య ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న ఏ కార్యమైనా తప్పే దేవునికి ఇష్టం లేనిదే. కావున ఎవరైనా అటువంటి తప్పులు పాపములు చేసుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ తిరిగితే గనక దేవుడు దాన్ని ఇష్టపడరు అనేది మాత్రం ఓటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వాక్యంలోకి మనం వెళ్తా. 20వ వచనం చదవండి. యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడు చూచెను. ఇదిగో చూడండి, ఇప్పుడు యోహాను అలాగ చెప్పినా కూడా నీవు నీ యొక్క సహోదరుని యొక్క భార్యను ఉంచుకోవట కరెక్ట్ కాదు అని చెప్పి అంత ధైర్యంగా రాజు అయిన తన దగ్గర వచ్చి ఇతడు నిలబడినా కూడా ఆ హేరోదు ఏం చేసేవాడంట? యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడ చూశాడంట. ఎవరి దగ్గర నుండి కాపాడ చూశాడు? ఎవరి దగ్గర నుండి కాపాడని చూశాడు అని చూస్తే అతని హీరోపదేశములకు హేరోదు కరచెందను వాణ్ణి ఆలకింప మనసు కాలవాడై ఉండను. అతను అధికారం ఉన్నవాడు, వాడు చెప్తే నేనే వినేదేంటి అని చెప్పి ఇతడు అధికారంతో తాను చేస్తున్నది ఏదైనా చెల్లుతుందని చెప్పి అతనికి ఉన్నప్పటికీ యోహాను చెప్పిన మాటలను అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. అంటే తప్పు అని చెప్పి అతను ఒప్పుకోవడానికి ఉండేవాడు. కానీ అతనిని ఈ యోహానుని వ్యతిరేకించినది ఎవరు? హేరోదియా, ఫిలిప్పు యొక్క భార్య, స్త్రీ. ఇంకా మనము చదువుతూ వస్తాం, అప్పుడు మీకు ఇగను అర్థమవుతుంది. తుదకు 21వ వచనం, హేరోదియాకు ఒక చక్కని అవకాశం కలిగెను. అంటే హేరోదియా ఈ రాజుని అనగా హేరోదును వేధిస్తూ ఉంటుంది. నువ్వు ఏం చేయి? అతన్ని చంపే. మన ఇద్దరి యొక్క అక్రమ సంబంధాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. నువ్వు రాజు అయిన నిన్ను వాడు ఎత్తి చూపిస్తుండే నువ్వు ఊరుకుంటున్నావేంటి అని చెప్పి రెచ్చగొట్టి అతనిని హేరోదుని యోహాన్ని జైల్లో పెట్టించినందుకు ఎవరు? హేరోదియా. ఆమె గురించే జైల్లో పెట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మగవాడు వెనక ఎవరుంటారంట? ఆడది ఉండదు. నీకు తెలుసు. మగవాడి యొక్క పతనం వెనకాల ఉండేది ఎవడు? ఆడదే. అతని యొక్క ఉత్తరం వెనక ఉండేది కూడా ఆడదే. భర్త బాగున్నాడన్నా పాడైపోవాలన్నా వెనక ఉండేది ఎవరు? భార్య. మీరు జాగ్రత్తగా వినండి. భార్య వలననే ఒకడు బాగుంటాడు, లేకపోతే పాడైపోతాడు. బైబిల్లో అనేక చోట దీని గురించి రాయబడి ఉంది కానీ ఇప్పుడు నేను చెప్పడానికి ఇది కాదు సమయం. ఇప్పుడు ఇతను కొంచెం పిరికివాడు, రాజు అయినా కొంచెం పిరికివాడు. ఈ హేరోదియా గురించి యోహాన్ని జైల్లో పెట్టేసి అతను అలాగా ఉంటున్నాడు.
ఏదో అవకాశం దొరికితే ఏ రోజు ఈ యోగాన్ని బయటికి పంపించేస్తామని కూడా నీకు మైండ్లో ఉన్న ఉద్దేశం ఉన్నా కూడా ఈమెకి జడిచిపోయి, తాను ఉంచుకున్న ఆమెకి జడిచిపోయి అతడు తన యొక్క అధికారాన్ని వాడుకోకుండా ఉండిపోతున్నాడు. ఇలాంటి సందర్భంలో ఏం జరిగిందంట? తర్వాత చదవమా 22వ వచనం, 21వ వచనం. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశం కలిగిన హేరోదు తన జన్మదినోత్సవమున కొలువులోని ప్రధానులను సైన్యాధిపతులను గలిలయ సీమలోని ప్రముఖులను విందు చేయించారు. పుట్టినరోజు ఇప్పుడు అందరూ కూడా పుట్టినరోజు చేస్తున్నారు. మొన్న ఒక ఊళ్ళో నేను వెళ్ళాను, ఒక పుట్టినరోజు ఒక 1500 మందికి భోజనాలు పెట్టారు. మొదటి పుట్టినరోజు, దేవుడు నాకు ఒక సంతానం ఇచ్చాడు అని చెప్పి పుట్టినరోజు చేసుకోవడానికి ఓకే, మంచిగా గట్టిగా ఈ పుట్టినరోజు చేసుకున్నారు. అది బాగుంది. అయితే ఈ హేరోదు రాజు అతని యొక్క పుట్టినరోజుకి దేశంలోని వాళ్ళందరినీ కూడా పెద్ద 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 అధికారులను తీసుకొని వచ్చాడు. వెరీ గుడ్. తర్వాత ఏం జరిగింది? ఇంకొకరు చదవండి. హేరోదియ కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువులకు ఆయన అధీనులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. తర్వాత అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి, ఒకటి చదవండి, నీకు ఇష్టమైన దానిని కోరుకొనుము ఇచ్చేదను. నీకు ఇష్టమైన దానిని కోరుకొనుము ఇచ్చేదను అంటే తర్వాత నీవు ఏమి కోరినను నా అర్థరాజ్యమైనను ఇచ్చేదను అని చెప్పి వాడన్నాడు. చూడండి, ఇది ఒక బుర్ర ఉన్నవాడు చెప్తారా? ఒక అమ్మాయి డ్యాన్స్ వేసిందంట. ఒక అమ్మాయి డ్యాన్స్ వేసిందంట. ఆ డ్యాన్స్ చేసింది ఆమెకి అతనికి నచ్చిందని ఏం చెప్తున్నాడు? నీవు ఏమి కోరుకున్నానో ఇస్తాను, నా రాజ్యంలో సహం కావాలంటే చేస్తాను. భారతదేశం ఎన్ని పరిపాలించే రాజ్యంగా మోడీ పరిపాలిస్తున్నాడు. అలాగే టైంలో వచ్చితే ఇప్పుడు ఇలాంటి ఒక ఆమె డ్యాన్స్ చేసి నీకు ఇచ్చేదను అంటాడు. ఆడు బుర్ర ఉండి చెప్పాడా, బుర్ర లేకుండా చెప్పాడా? బుర్ర ఉండి చెప్పాడా, బుర్ర లేకుండా చెప్పాడా? ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. నేను మాత్రం కాదు. బుర్ర ఉన్నవాడు ఎవడని చెప్తాడా? చెప్పడు. ఒక డ్యాన్స్ కోసం, ఒక్క డ్యాన్స్ కోసం ఈ క్లబ్ డ్యాన్సులు, కుర్రాళ్ళు ఈ పెళ్ళిళ్ళు కార్యక్రమాల్లో అమ్మాయిని తీసుకొచ్చి స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తే వాళ్ళకి ఏది కావాలంటే ఇచ్చేస్తారు. వాళ్ళు బట్టలు విప్పేసి వాళ్ళని మెచ్చుకునే విధంగా డ్యాన్సులు చేసేస్తే ఒక రాజు చెప్పిన విధానం చూడండి. శపథం చేసి చెప్పాడు. శపథం ఏమని? మీ అర్థరాజ్యమైనదో మీకు ఇచ్చేస్తాను అని చెప్తే ఏం జరిగింది? అమ్మాయి పరిగెత్తుకొని వెళ్ళింది. ఇప్పుడు అతడు ఎందుకు అలా చెప్పి ఉంటాడు చూడండి. ఒక డ్యాన్స్ కోసం మాత్రమే చెప్పి ఉంటాడా? మత్తుగా త్రాగేసి ఉంటాడు. త్రాగిన వాడికి ఏం తెలుస్తుంది? చెప్పండి, మీ బట్టల గురించి మీకు తెలుసుగా? త్రాగిన వాడికి ఏం తెలుసు? ఈ పిచ్చివాడు త్రాగేశాడు. త్రాగిన తర్వాత ఆ అమ్మాయికి ఒక డ్యాన్స్ కోసం ఏం కావాలని చేస్తానన్నాడు. ఎవరికి? ఆమె పరిగెట్టుకొని ఎక్కడికి వెళ్ళింది?
తన తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లి దగ్గరికి వెళ్తే ఆమె ఏం చేసింది? స్నాపకుడకు యోహాను తలను అడుగుము. ఆ అమ్మాయి పరిగెట్టుకొని వచ్చి రాజు దగ్గర ఏం చేసింది? స్నాపకుడకు యోహాను తలను ఇప్పుడే ఒక పళ్ళంలో ఇవ్వమని అంటే వాడు ఏం చేశాడంట? అతిథులు ఎదుట, అందరి ఎదుట తాను శపథం చేసి చెప్పాడు కనుక ఇంకా కాదని లేక ఇచ్చేసాడంట. క్రైస్తవులు ఏంటిది? నేను అతిథుల ఎదుట శపథం చేసి చెప్పాను కనుక కాదనలేక ఇచ్చేసాడంట. ఏంటి? మేక తలకాయ, కోడి తలకాయ కాదనలేక ఇచ్చేస్తాడు. అధికార దుర్వినియోగం ఎంత భయంకరంగా జరిగిందో చూడండి. ఇప్పుడు ఇందులో నేను రెండు చూస్తున్నాను. ఒకటి ఆడదాని యొక్క పగ, రెండవది అధికార దుర్వినియోగం. ఇంకా ఒకటి కూడా చూస్తున్నాను, మత్తులో ఉన్నవాడు చేసే అరాచకం. ఆడది పగబెట్టిందంటే, ఆడది పగబెట్టిందంటే ఏ భర్త కూడా తట్టుకోలేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరందరూ ఆడవాళ్ళు ఇక్కడ ఎదురు ఉన్నవారు, మీరేం మాట్లాడట్లేదేంటి? మీరేం మాట్లాడట్లేదేంటి? ఫాదర్ గారిని మీరు అలాగే చెప్తున్నారు మా గురించి అని అనాలి కదా. వాస్తవాలా? వాస్తవాలా? జరిగే వాస్తవాలు మీరు చెప్తున్నారు అంటున్నారు. ఏంటమ్మా ఇది? ఇదిగో అక్రమమే, అన్యాయమే. ఆడది పగపట్టిందంటే ఎవ్వరు తట్టుకోలేరు. పాము పట్టిందంటే ఏం చేస్తుందంట? కాటేసేదాకా అస్సలు ఏం తినకుండా ఉండదంట. అది అసలు ఏం తినకుండా. బైబిల్లో అలాగ పగబెట్టిన స్త్రీలు చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళ యొక్క ఈ పోకడలు మంచివియా చెడ్డదా? చెడ్డవి. దేవుడు మగవాడికి భార్యగా ఒక స్త్రీని ఇచ్చిన దేనికోసం? తోడుగా ఉండడానికి. అంతేనా? అందుకేనా? తోడుగా ఉండడానికి. దానికి బదులు ఇలాగ క్రూరంగా ప్రవర్తిస్తే ఆ మగవాడు ఏం చేయగలుగుతాడు? అత్తగారు మామగారు విషయంలో వచ్చిన భార్య ఏం చేస్తుందో. ఒకసారి ఫాదర్ అవ్వాలని చెప్పి ఒక బ్రదర్ వెళ్ళాడు, ఒక కుర్రోడు వెళ్ళాడు. ఫాదర్ అవడానికి ఒక 4-5 సంవత్సరాలు చదివేశాడు. చదివిన తర్వాత ఒకరోజు నేను అతన్ని చూడడానికి వెళ్ళాను. ఎందుకంటే నా స్టూడెంట్ చూడడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాడు అంటాడు, ఫాదర్ గారండి నేను తిరిగి ఇంటికి వచ్చేస్తాం అనుకున్నాను. నువ్వు ఉండలేకపోతున్నావా ఏంటి అంటే, ఏం కాదు మా ఇంటిలో మా వదిన మా అమ్మ నాన్న చూసుకోవట్లేదన్న. అమ్మ నాన్నను చూసుకోవట్లేదు కనుక నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న కోసం ఉండిపోతా అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పాను. సరే నేను అడిగాను, అవును నువ్వు చెప్పేది కరెక్టే, నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు అనుకో. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మ నాన్న నిన్ను ఊరుకొనిస్తారా, పెళ్లి చేసుకోకుండా ఉండనిస్తారా అని అడిగాను. పెళ్లి చేయమంటారా? నీకు పెళ్లి చేయాలని చెప్పి ఉందా అడిగాను. లేదన్నాడు.
నేను గురువు అవ్వాలని నాకుంది, కానీ ఇంటికి వెళ్తే కనుక తప్పనిసరిగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత వచ్చిన భార్య మీ వదినా కంటే భయంకరంగా ఉంటే ఏం చేస్తావని అడిగాడు. నీకు ఏ గ్యారంటీ ఉంది నీవు చేసుకునే భార్య మీ అమ్మ నాన్న బాగా చూసుకుంటుందని? విరమించుకున్నాడు. ఇప్పుడు ఫాదర్గా ఉన్నాడు, చక్కగా సేవ చేస్తున్నాడు. ఇప్పుడు స్త్రీ యొక్క మనసు మనకు తెలియదు. స్త్రీ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది, ఎంతైనా సాధిస్తుంది. కుటుంబానికి వెలుగుగా ఉండి కుటుంబమును ఎంతగానో ప్రకాశింపజేస్తుంది. కనుక ఈ స్త్రీ అన్నది చాలా భయంకరం. ఎప్పుడు అతన్ని జైల్లో పెట్టించింది. జైల్లో పెట్టించిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అవకాశం కోసం ఏం చేసింది? అతను చంపాలని నిర్ణయించింది. అది చంపాలని చెప్పి నిర్ణయించింది. ఇప్పుడు భర్త ఉంచుకున్నవాడు ఆమెకు భయపడిపోయి ఇంకనూ యోహాన్ మీద ఉన్న గౌరవం, మర్యాద, అతను మంచివాడని చెప్పి ఉన్న ఆ ఆలోచన, అవి అన్నింటినీ కూడా అతిక్రమించి ఇదిగో వాడు చెప్పాడు అర్ధరాజ్యం. అర్ధరాజ్యం అంటే చిన్నదా? ఎంత గొప్ప పేరు, ఎంత పెద్దది ఇది, అంత ఆస్తి. అవి అన్నింటికంటే ఎక్కువగా ఆమె కోరుకున్నది అతని యొక్క పతనం, అతని యొక్క ప్రాణం తీసేసింది. అంతే. ఈ సమయం ఇంతకుముందు కూడా అనేక సార్లు చెప్పి ఉండవచ్చు అతను చంపమని, మీరు చంపట్లేదు. ఇప్పుడు అతిథులందరూ ఎదుట శపథం చేసి చెప్పాడు కనుక ఇప్పుడు వెనకాడని చెప్పి ఆమెకు తెలిసి ఏం చెప్పింది? అతని యొక్క ప్రాణం, నాకు తలను వెంటనే ఇవ్వమంటే వాడు ఇచ్చేశాడు. ఇది ఒకటి స్త్రీ యొక్క కోపం. జెజబెల్ రాణి అని చెప్పి బైబిల్ ఇంకొక ఆవిడ ఉంది. ఆమె అంతే. రాజు పేరిట ఏం చేసింది? శాసనం రాసి పంపించింది. నువ్వు రాజుగా ఉండి దీనికోసం నువ్వు భయపడిపోతున్నావా, బాధపడిపోతున్నావా అని చెప్పి ఆమె రాసి రేపు ఇదే సమయంలో అతని యొక్క తలకాయ నీ చేతిలో ఇచ్చేస్తాను, నేను పెడతాను అని అన్న జెజబెల్ రాణి గురించి కూడా బైబిల్ చెప్తుంది. కనుక ఎక్కడైనా సరే ఆడవాళ్ళు దయచేసి మీరు మీ భర్తలకు అనుకూలంగా ఉంటుంది, కానీ భర్తను నాశనం చేయడానికి ప్రయత్నం చేయకండి. మీరు చేయించిన ఈ చెడు పనుల వల్ల మీ భర్త సంతోషించడు, ఆనందించడు, మీ కుటుంబం బాగుపడదు. మీరు ఏం చేయండి? మాట్లాడుతూ మాత్రం కాదు, మీ యొక్క జీవితంలో మంచి ఉత్తములైన భార్యలుగా, స్త్రీలుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరియ తల్లి యొక్క భక్తులుగా లోర్దు మాత అందయూ తన మనసులో మననం చేసుకొని ఉండెను అని చెప్పి మనం చదువుతున్నాం. ఆమెను ఒక ఆదర్శంగా తీసుకొని జీవించడానికి ప్రయత్నం చేయండి. రెండవదిగా హేరోదు యొక్క అధికారం, దుర్వినియోగం. ఆ దుర్వినియోగంలో అతడు తనకు అధికారం ఉంది కనుక మనుషులను చంపడానికి కూడా వెనకాడలేదు. ఒక నీతిమంతుడను చంపడానికి కూడా వెనకాడలేదు. ఉన్నారు, నేను కూడా చూస్తున్నాను. బోల్డంత మంది అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులను నేను చూస్తున్నా. వాళ్ళు ఏం చెయ్యాలంటే అది చేసి పడింది. ఎందుకంటే వాళ్ళకి ఏముంది? అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న మనుషులను మనము ఎంతో మందిని చూడగలుగుతున్నాం ఈ రోజుల్లో. కానీ అది ఎంత ఘోరమైన కార్యమో, ఎంత పాపమో, ఎంత నేరమో అయినా కూడా వాళ్ళకి అది అనవసరం. నాకు అధికారం ఉంది, నేను అనుకున్నట్లుగా చేసేస్తాను, వాడిని చంపాలంటే చంపుతాను, నాశనం చేయాలని నాశనం చేస్తాను. ఒక్క గొప్ప కార్యాన్ని ఏమీ కాకుండా చేయగలిగిన శక్తి నాకుంది కనుక నేను చేస్తాను
ఎదుట వారి యొక్క ఆస్తిని అపహరించాలంటే అపహరించి తీరుతాను అని చెప్పి ఉన్న అధికారులను నేను చూస్తున్నాను. మరి అధికారం దేనికోసం ఇవ్వబడింది? ప్రజలకు సేవ చేయడం కోసం. అంతేనమ్మా? అంతేనా? అంతే. ఇంకా మూడవదిగా నేను చూస్తున్నది ఏంటంటే ఈ త్రాగుపోతున్నాను. త్రాగుడి వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతుంది. అవసరమైతే ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ త్రాగుడి కోసం ఈరోజు ఉదయం నేను అక్కడ చిన్న ప్రార్థన చేసుకొని చిన్న దండ శుభ్రం చేసుకుంటూ ఉంటున్నాను. ఒక ఆవిడ వచ్చింది, ఫాదర్ గారండి మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం వరకు ప్రార్థన చేయండి. ఏంటంటే మా భర్త బాగా త్రాగేస్తాడు. త్రాగేసి వాళ్ళు పేదవాళ్ళు త్రాగిన తర్వాత మెత్తకి వెళ్ళాడంట. అక్కడి నుంచి డోలి కింద పడిపోయాడంట. కాలో చేయో ఎరిగింది. ఆసుపత్రిలో 4 వారాలు ఉన్నారంట. ఉన్న డబ్బులని పోగొట్టుకొని వచ్చారు. త్రాగిన వాళ్ళు ఏదైనా చేస్తారు. బైబిల్లో కూడా ఉన్నాయి. త్రాగి ఎలాంటి చెయ్యరాని నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని మనం చూస్తున్నాం. చేసి త్రాగేవాళ్ళు మీరు జాగ్రత్త పడండి. త్రాగి మనుషులను నాశనం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కుటుంబాలని నాశనం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. త్రాగుడి వలన కుటుంబములు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఒకటి కాదు, 2 కాదు. భార్యల యొక్క జీవితాలు, భర్త యొక్క పిల్లల యొక్క జీవితాలు, కుటుంబంలో ఉన్న ఆస్తి అన్నీ కూడా పోగొట్టుకున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కావున పురుషులు ఎవరైనా ఉండే ఆ పురుషులు త్రాగి అలవాటు ఉన్నవాళ్ళు దయచేసి దాన్ని బయటకు పడడానికి మీరు ఏం చేయగలుగుతారో అది చేస్తారని చెప్పి కోరి వేడుకుంటున్నాను. ఈరోజు స్నాపకుడు యోహాను అనే ఒక నీతిమంతుని యొక్క ప్రాణం పోవడానికి కారణం స్త్రీ, అలాగే పురుషుడు, ఆ త్రాగుడు. ఇవి అన్నిటిని నుండి దేవుడు మన సంఘాలని, మన కుటుంబములను, మన వాళ్ళందరినీ కూడా కాచి కాపాడాలని చెప్పి ప్రార్థన చేస్తాం. ఆ దేవుడు మనలను ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమేన్. అర్పణ